హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మన ఇంట్లో పండగల టైంలో బెల్లపు పరమాన్నం చేసుకుంటాం కదండి. చాలామందికి ఇది ఎలా చేసుకోవాలో తెలిసే ఉంటుంది, కానీ కొంచెం మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇది ఈజీగా 10 to 15 మినిట్స్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తామండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్టింగ్ చేసుకునే కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. ఒక గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుని ఒకసారి రైస్ని బాగా వాష్ చేసేసుకోండి. మొత్తం ఆ గ్లాస్ మెజర్మెంట్స్తోనే మీకు చెప్తామండి. ఫస్ట్ చూసారుగా వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాము. మేము ఆవు పాలు యూజ్ చేస్తున్నామండి. ఆవు పాలు పలుచగా ఉంటాయి కాబట్టి మేము వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ మొత్తం 5 గ్లాసెస్ ఆఫ్ మిల్కే యూజ్ చేసేస్తున్నాం. మీ దగ్గర పాలని లేవు అనుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు 5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు దాన్ని మేము పాన్లో ఆ గిన్నె పెట్టుకొని కింద వాటర్ పోసుకొని దాంట్లో ఆ గిన్నె పెట్టుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నామండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారుగా మొత్తం రైస్ అంతా కుక్ అయిపోయింది, ఎక్స్ట్రా మిల్క్ ఉందండి. సో ఇంకా అది కన్సిస్టెన్సీ దగ్గరికి రావడం కోసం ఇంకొక 3 to 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోండి. అప్పుడు అది కన్సిస్టెన్సీ దగ్గరికి వస్తుంది పాలవి. అలాగే మనం బెల్లం కలుపుకుంటామండి దీంట్లో. సో దానికోసం కూడా పాలది కొంచెం హీట్ అవుతాయి. మనకి రైస్ అయితే కుక్ అయిపోయిందండి, పాలు అనేది దగ్గరికి రావాలంతే. సో ఇది ఉడికేలోపు మనం ప్యారలల్గా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాం. కొంచెం గీ వేసుకుని దాంట్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. మేమైతే ఓన్లీ క్యాష్యూ ఒకటే వేసుకుంటున్నామండి. మీరు క్యాష్యూ, కిస్మిస్ ఇంకా మీకు ఏమి ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చు. సో అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి మీకు స్వీట్స్లో ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్యాష్యూ ఆర్ బాదం ఆర్ కిస్మిస్, పిస్తా అలా ఏది ఇష్టమో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారుగా మిల్క్ బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే మరీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే తర్వాత చల్లారాక స్వీట్ అనేది ఇంకా దగ్గరికి వస్తుందండి, గట్టి పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. మేమైతే మొత్తం బెల్లమే యూజ్ చేస్తున్నాం, షుగర్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు స్వీట్లో. అండ్ మేము ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేస్తామండి ఇంట్లో. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం అయితే వేసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అప్పుడు బెల్లం వేసుకోండి. సో మొత్తం బెల్లం వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మీకు ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోతుందండి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, కరగదా అని అనుకోక్కర్లేదు. సో చూసారుగా బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూసారా, లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది బెల్లం కలర్. సో మొత్తం మిక్స్ చేసేసుకోండి బెల్లం కరిగేంత వరకు. సో మొత్తం బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అండ్ గీ వేసేసుకోండి. అంతేనండి, బెల్లపు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి దాని పక్కనే ఉండి మిక్స్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఏమి ఉండదు. సో చాలా త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా ట్రై చేయండి, క్విక్గా, ఈజీగా, టేస్టీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియో మిస్ అవ్వకుండా చెక్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.